నమస్తే అమ్మ. ఈరోజు పౌర్ణమి అని నిన్న నేను మన పెరటి తోటలోకెళ్ళాను కొన్ని పువ్వులు తీసుకొద్దామని. నేను మీకు చెప్పాను కదా! బంతి మొక్కలు ఉడిసిన తర్వాత చిగుర్లు కట్ చేయాలి. నేను కొన్ని మొక్కలే పెట్టుకున్నాను. ఇవన్నీ కాదు. చిగుర్లు కట్ చేసి అవి ఉడిస్తేనే ఇంత బలంగా లేసాయి. బలంగా పెద్ద పెద్ద పువ్వులే పూసాయి. కాకపోతే ఏంటంటే పువ్వులు పూయటం వల్ల బరువుకి వాలిపోయాయన్నమాట. మన పెరట్లో కాసిన వంగపండు ఏసిస్తే అది వంగనారొచ్చింది. ఈ పువ్వులు కోసుకొని దండలో కుట్టుకొని మన దేవుళ్ళకి పెట్టుకుందుమా? చూడండి ఎంత బాగున్నాయో. ఇదేమో టెంకీసు. ఈ టెంకిస్ పువ్వు ఒక్క రకం గాని మనం వేస్తే 4, 5 రకాలు అదే వచ్చేస్తది. ఆ రకాల పువ్వులొస్తాయి. ఎందుకో దేవుడు అనుగ్రహం అది. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు కదా! ఇవి మన బంతి పువ్వులు చూసారా ఎన్నొచ్చాయో. మనం దేవుళ్ళకి దండలు కుట్టుకొని ఈరోజు చాలా పెట్టుకున్నాము. నిండు పౌర్ణమి మా ఇంట్లో జరిగింది. చాలా బావుంది. ఉంటానమ్మా. బాయ్.